రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ఫైబర్ నెట్ సేవలు అస్తవ్యస్తంగా మారాయి. తరచూ సిగ్నల్ సాంకేతిక సమస్యలతో సేవలు నిలిచిపోతున్నాయి. రోజులు గడుస్తున్నా పట్టించుకునేవారు లేక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ పాలనలో ఫైబర్ నెట్ సేవలు నిర్వీర్యం కాగా కూటమి ప్రభుత్వం రాకతో పునర్వైభవం వస్తుందని కొండంత ఆశలు పెట్టుకున్నా అవి నెరవేరడం లేదు. తక్కువ ధరలోనే నాణ్యమైన సేవలందించే అత్యుత్తమ సంస్థకు పునరుజ్జీవం పోసేలా ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని వినియోగదారులు, కేబుల్ ఆపరేటర్లు కోరుతున్నారు. ఇంటింటికి ఇంటర్నెట్, కేబుల్, ఫోన్ సేవలను తక్కువ ధరకే అందించేందుకు తీసుకువచ్చిన ఏపీ ఫైబర్ నెట్ సేవలు కొద్ది నెలలుగా అస్తవ్యస్తంగా మారాయి. ఇంటింటికి నాణ్యమైన ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నట్టు అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. చౌకగా సేవలు అందుతూ ఉండటంతో ఎంతో మేలను భావించి వినియోగదారులు కనెక్షన్ తీసుకుంటే నెలలో సగం రోజులు సాంకేతిక సమస్యతో నిలిచిపోతున్నాయి. ఒక్కోసారి ఆగిన ప్రసారాలు ఎప్పటికి వస్తాయో తెలియడం లేదు. వేసవి సెలవులు కావడంతో పిల్లలు ఆన్లైన్ గేమ్స్, పలు విజ్ఞాన కార్యక్రమాలకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సమయంలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతూ ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు. సమస్య పై స్థాయిలో ఉండటంతో పరిష్కారం కేబుల్ ఆపరేటర్ల వల్ల కావడం లేదు. దీంతో ఎవరితో చెప్పుకోవాలో తెలియక వినియోగదారులు విసిగిపోతున్నారు. ఇంటర్నెట్, కేబుల్, ల్యాండ్ ఫోన్ ఇలా 3 రకాల సేవలను అతి తక్కువ ధరకు ప్రజలకు అందించడమే ధ్యేయంగా 2017లో టీడీపీ ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ను ప్రారంభించింది. కేవలం 149 రూపాయలకే బేసిక్ ప్లాన్ అందుబాటులోకి తేవడంతో విశేష ఆదరణ పొంది కొద్ది నెలల్లోనే 10 లక్షల కనెక్షన్లకు ఎగబాకింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఫైబర్ నెట్ సేవల రేట్లు పెంచడం, నిర్వహణను గాలి కొదిలేయడంతో కనెక్షన్లు 10 లక్షల నుంచి 5 లక్షలకు దిగజారాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో త్వరలోనే ఏపీ ఫైబర్ నెట్కు పూర్వ వైభవం వస్తుందని అంతా ఆశించారు. అయితే ఈలోపే రచ్చకెక్కి ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్గా జీవీ రెడ్డి రాజీనామా చేయడం, ఎండీ దినేష్ కుమార్ను ప్రభుత్వం తప్పించడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. విస్తరణ ప్రణాళికలు అటకెక్కాయి. ప్రభుత్వం వచ్చి 10 నెలలు గడిచినా ఒక్క కొత్త బాక్సు కొనలేని పరిస్థితి. కనెక్షన్ల సంఖ్య ఒక్కటీ పెరగకపోగా ఉన్నవాటిని కాపాడుకోలేని దుస్థితి నెలకొంది. ఏపీ ఫైబర్ నెట్కు తొలి నుంచి నిబద్ధతతో పనిచేసే పూర్తిస్థాయి ఎండీ లేకపోవడం, ఈడీలు, ఉన్నతాధికారుల పనితీరు పేలవంగా ఉండటంతో పూర్వవైభవం తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదనేది వాస్తవం. ప్రక్షాళన పేరిట ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా టెక్నికల్ సిబ్బంది సేవలను తొలగించారు. ప్రత్యామ్నాయ సిబ్బందిని నియమించాల్సి ఉండగా అలా చేయకపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. దీంతో రాష్ట్రమంతటా ఫైబర్ నెట్ సేవలు సరిగ్గా అందక వినియోగదారులు ప్రైవేట్ సంస్థల కనెక్షన్లకు మొగ్గు చూపుతున్నారని కేబుల్ ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సస్పెండ్ బాక్సుల మీద 59 రూపాయలు వినియోగదారులు కట్టని దాన్ని మాతో కట్టిస్తా ఉన్నారు. అలాగే రాయలసీమ ప్రాంత ప్రజలకి నిత్యం కనెక్టివిటీ డౌన్ అవుతుంది. దానికి ఓపీజీడబ్ల్యూ కనెక్టివిటీ లింకు పునరుద్ధరించాలి. కేబుల్ ఆపరేటర్లను కూడా, ఏపీఎస్ఎఫ్ఎల్ ఆపరేటర్లని కూడా దీంట్లో భాగస్వామ్యులను చేస్తూ వాళ్ళ ఆలోచనలను, వాళ్ళ గ్రౌండ్లో ఉన్న రిపోర్ట్స్ను కూడా తీసుకుని ఈ వ్యవస్థను చక్కబెట్టి బిలో బీపీఎల్ అండర్లో ఉన్న పేదింట్లోనూ కూడా ఈ రేటుకి ఇంటర్నెట్ సౌకర్యము వాళ్ళకి కనీస అవసరం కింద ప్రతి ఇంటింటికి మనం అందించాల్సిన ఆవశ్యకత ప్రభుత్వంపై ఉన్నది. కాబట్టి దీని మీద అత్యవసరంగా స్పందించాలని చెప్పేసి మీడియా ముఖంగా సీఎం గారిని కోరుతాను. ఈ సర్వీసులు పునరుద్ధరణ వెంటనే జరగాలండి. అలాగే బాక్స్ రిపేర్లు ఉన్నాయి, బాక్స్ రిపేర్లు చేయించాలి. జియో కానీ ఎయిర్టెల్ కానీ ఏదైనా 750 రూపాయలు పైనే ఉంది. కానీ ఒక మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ మాత్రం 350 రూపాయలకి ఇవ్వగలుగుతుంది. కాబట్టి పబ్లిక్లో చాలా డిమాండ్ ఉందండి. దీన్ని గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ఏ లక్ష్యంతో అయితే పెట్టారో అదే లక్ష్యంతో మేము పనిచేయడం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఆయన కూడా దీని మీద ఒక రివ్యూ చేసి దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారో ఆపరేటర్లతో ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసినట్లయితే మేము అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని సర్వీస్ ముందుకు తీసుకెళ్తామండి. రోజుల తరబడి సిగ్నల్స్ రాక ప్రసారాలు నిలిచిపోవడం, పట్టించుకునేవారు లేకపోవడంతో ప్రజలు కేబుల్ ఆపరేటర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు ప్రజల నుంచి ఒత్తిడి, మరోవైపు కనెక్షన్లు, ఆదాయం తగ్గుతున్న పరిస్థితుల్లో కేబుల్ ఆపరేటర్లు విజయవాడలో ఆందోళన చేసి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కనెక్షన్ల సంఖ్య మరింత తగ్గితే ఫైబర్ నెట్ మనుగడే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఉందని సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని సమస్యను సత్వరం పరిష్కరించాలని కోరుతున్నారు. కనీసము కస్టమర్కి సర్వీస్ అంతరాయం వస్తే ఏదైతే కస్టమర్ కేర్గా ఓసీసీ ఉంటుందో ఈ ఓసీసీలో ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయని పరిస్థితి. ఓసీసీలో ఒక్క పర్సన్ లేరు. ఏదైతే సిగ్నల్ ప్రసారం చేయడానికి మన జిల్లా నుంచి డిపిఓలు, మండల హెడ్ క్వార్టర్ నుంచి మళ్ళీ గ్రామాలకు ఉంటాయో ఈ ప్రసారాలు డైలీ కట్ అయిపోతున్నాయి. ఈ వైర్ జాయిన్ చేసే ఎఫ్ఆర్పి టీం లేదు.
వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మా కాంట్రాక్ట్ బంద్ అయిపోయింది, మా పీరియడ్, కొత్త వాళ్ళు రావాలి, మాకు ప్రస్తుతం లేదు. వాళ్ళు చేసిన తర్వాత మేము వినియోగదారులకు సర్వీస్ అందించగలం. దీన్ని పునరుద్ధరించాలి. దీన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసి మళ్ళీ తీసుకుని వెళ్తే ఏదైతే ప్రభుత్వం లక్ష్యంతో దీన్ని ముందుకు తీసుకువెళ్ళిందో ఆ లక్ష్యం నెరవేరుతుంది. లేదంటే ఇది నిర్వీర్యం అయిపోతుంది. దీనిపైనే ఆధారపడి సుమారుగా ఒక 500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన నిరుద్యోగులైనటువంటి కేబుల్ ఆపరేటర్లు ఈ పెట్టుబడి అంతా కూడా వృధా అయిపోతుంది. అంటే నెక్స్ట్ టైం ఏదన్నా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ముందుకు తీసుకువెళ్తామన్నా కూడా నమ్మి ఇన్వెస్ట్మెంట్ పెట్టే పరిస్థితి ఉండదు. ఏదైతే ఆపరేటర్లకు ఉన్న సందిగ్ధాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తే ముఖ్యమంత్రి గారు మళ్ళా దీన్ని పునర్జీవం తీసుకొస్తారని మాకు ఒక ఆశ ఉంది. దాన్ని పూర్తి చేస్తారనే ఆశయంతోనే మేము ఈరోజు మాకు ఉన్న ఇబ్బందుల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి మీ ద్వారా తీసుకువెళ్ళడానికి మా ప్రయత్నం చేస్తున్నాం.